హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నా అకౌంట్లో లైవ్ ట్రేడింగ్ అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడింగ్, బిట్కాయిన్, ఇథేరియం మరియు ఇతర క్రిప్టో కరెన్సీస్లో మనం లైవ్ ట్రేడింగ్ ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్, విత్ అడ్వాన్స్ ఇండికేటర్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒక వాల్యూమ్ ప్రొఫైల్ అనే ఒక అడ్వాన్స్ బెస్ట్ ఇండికేటర్ మనం యూజ్ చేసి ఈ ట్రేడింగ్ చేయబోతున్నాం. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఆ ఇండికేటర్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి, మనం ట్రేడింగ్ ఏ విధంగా, మనకి పొజిషన్స్ ఏ టైంలో ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మేము డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఇక్కడ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది మన క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వీళ్ళు వచ్చేసరికి మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. సో మనం లీగల్గా డైరెక్ట్గా ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. వీళ్ళు మనకి క్రిప్టో కరెన్సీ స్పాట్లో ప్రొవైడ్ చేస్తలేరు ట్రేడింగ్, బట్ మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో డిరైవ్డ్, స్పాట్ని డిరైవ్ చేసే ప్రోడక్ట్సే కదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే. సో డిరైవ్డ్ ప్రోడక్ట్స్లో మనం ట్రేడింగ్ చేస్తుంటాం. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసరికి బిట్కాయిన్, ఇథేరియంలో ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్స్లో వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్నిట్లో ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హై మార్జిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ట్రేడింగ్ పర్పస్. సో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ట్రేటర్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి, ఒకసారి మీకు చూపెడతాను. సో డిస్క్రిప్షన్లో లింక్స్ చూపెట్టిన తర్వాత నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. మనకి బిట్కాయిన్, ఇథేరియంలో ఆప్షన్స్ స్ట్రాటజీస్ అనమాట, హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఇవి ఒక్కొక్క స్ట్రాటజీ వచ్చేసరికి నియర్లీ 5,000 రూపీస్తో క్యాపిటల్ అంటే ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏవైనా స్ట్రాటజీస్ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడ్, మనకి ట్రేట్రాన్ పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, లైవ్ ఆఫ్లైన్ ఆర్ పేపర్ ట్రేడ్. సో ఇక్కడ రియల్ మనీతో కాకుండా పేపర్ ట్రేడ్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొద్ది రోజులు ఈ స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇవి మీకు ఆప్షన్ స్ట్రాటజీస్, ఈ కింద వచ్చేసరికి ఫ్యూచర్ స్ట్రాటజీస్ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ ఇవి పొజిషన్స్ తీసుకుంటా లేదా అంటే, ఇవి కండిషన్స్ మనకి ఏంటంటే కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయితేనే ఆర్డర్స్ తీసుకుంటాయి ఫ్రెండ్స్. పర్ డే 1 ఆర్డర్, లేకపోతే 2-3 డేస్కి 1 ఆర్డర్ అట్లా తీసుకుంటాయి అన్నమాట. సో మనకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సో సేఫ్టీ ట్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. మనకి క్యాపిటల్ కాపాడుకుంటూ సేఫ్టీ ట్రేడ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ అందుకే ఈ స్ట్రాటజీస్ చాలా మ్యాక్సిమం మనకి ప్రాఫిటబిలిటీ ఉండడానికి అండ్ ఆల్సో లాసెస్ అనేది మినిమైజ్ చేస్తూ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ఇవి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు ఒక వారం, 2 వారాలు లేదా 1 మంత్ వరకు చూడండి రిజల్ట్స్. దాన్ని బట్టి మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకోవాలంటే ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి కాబట్టి డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఉంది, ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్, ఫ్రీ అకౌంట్, ఈ రెండిట్లో ఫస్ట్ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం లైవ్ ట్రేడ్ చూడబోతున్నాం. ఇక్కడ వచ్చేసరికి మన ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ మనం నిన్నటి వీడియోలో చూసాం ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను ఆ పొజిషన్స్, ఈవినింగ్ వీడియోలో పొజిషన్స్ తీసుకున్న క్లోజింగ్ కూడా మీకు చూపెట్టానుగా. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి చూద్దాం లైవ్ ట్రేడింగ్. ఇక్కడ ఫ్యూచర్స్ అన్ని ట్యాబ్ ఓపెన్ చేశాను. సో బిట్కాయిన్, బీటీసీ, యూఎస్డి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, బీటీసీ, యూఎస్డి. సో మనం ఈరోజు సెటప్ చేసుకోవాలి కదా. మళ్ళొకసారి ఇది నేను రిమూవ్ చేసి మీకు మళ్ళొకసారి యాడ్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్, ఆర్ఎస్ఐ ఇండికేటర్. కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇండికేటర్ వచ్చేసి టైం ఫ్రేమ్ 30 మినిట్స్ అని టైం ఫ్రేమ్ అన్న పెట్టుకోండి, 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్. సో నేను మ్యాక్స్ 30 మినిట్స్ యూజ్ చేస్తాను కొద్దిగా ఎక్యురసీ ఉండడానికి. వాల్యూమ్ సింపుల్ ఇండికేటర్ ఫ్రెండ్స్, వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్.
వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్. ఓకేనా, వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్. సో డేట్ జస్ట్ ఈరోజు డేట్ ఏది, ఇది నేను గాను 13th ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, డేట్ ఎక్కడ ఉంది ఈ క్యాండిల్. సో మనకి సో ఇక్కడ నుంచి ఇక్కడ సెట్టింగ్స్, వాల్యూమ్ ప్రొఫైల్ సెట్టింగ్స్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి వాల్యూమ్స్ అనేది ఇక్కడ ఉంది కదా, డెల్టా సెట్ చేసుకోండి. ఇది డెల్టా సెట్ చేసుకోండి, వాల్యూము డెల్టా సెట్ చేసుకోండి. ఓకేనా, ఇది డెల్టా సెట్ చేసుకొని మనకి వాల్యూస్ అనేది ఉండదు, ఈ వాల్యూస్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి వాల్యూమ్స్ అనేది డిస్ప్లే కావడం. అప్ వాల్యూమ్ గ్రీన్గా సెట్ చేసుకోండి, ఎల్లో ఉంటుంది. మనకి రెడ్, డౌన్ వాల్యూమ్ రెడ్, వాల్యూ ఏరియా అప్, వాల్యూ ఏరియా డౌన్, పిఓసి. సో ఇదే విధంగా సెటప్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపెట్టాను కదా, ఈ విధంగా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లైవ్ మార్కెట్లో ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఏంటంటే మనకి లైవ్ మార్కెట్లో వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, బై వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, సెల్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి. ఓకేనా, మనకి ఇక్కడ ఈ జోన్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా బై వాల్యూమ్స్ కనపడుతున్నాయి. బట్ ఇక్కడ మనకి మీరు ఎగ్జాక్ట్ ఈ ఏరియాలో చూస్తే ఇక్కడ బిట్ కాయిన్ ఈ లెవెల్లో చూస్తే ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. చూడండి, మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనకి బయ్యర్ జోన్, అంటే క్లియర్గా సెల్లర్స్ లేరు. గ్రీన్ అంటే ఏంది, సింపుల్గా మీకు గ్రీన్ రెడ్ ఎందుకు సెట్ చేశానంటే, గ్రీన్ అంటేనే బయ్యర్స్ అని, రెడ్ అంటేనే సెల్లర్స్ అని చాలామందికి తెలిసి ఉంటుందిగా. సో ఇక్కడ అంతా బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ లేరు. అందుకే మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు అనమాట. ఈ స్పెసిఫిక్ సెంట్రల్ లైన్ ఉంది కదా, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఈ జోన్లో హై వాల్యూమ్స్ ఉంటాయి, సెల్లర్ వాల్యూమ్స్ అయినా ఆర్ బయ్యర్ వాల్యూమ్స్ అయినా హై వాల్యూమ్స్ అనేది ఇక్కడ మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్లో ఈ జోన్, ఈ అప్ జోన్ ఉంది కదా, ఈ టాప్, ఇది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో అంటారు. ఇది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో. సో ఇక్కడ చూస్తే మీకు ఒకసారి చూడండి, ఇలా వెళ్ళింది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టచ్ చేసింది, ప్రైస్ ఇక్కడ టచ్ చేసింది, వాల్యూ ఏరియా హైని టచ్ చేసింది, అక్కడి నుంచి రివర్సల్ అయింది. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ జోన్లో మనకు వాల్యూమ్స్ లేవు, సో ఇక్కడ టచ్ చేసి మళ్ళీ రివర్సల్ అయింది. సేమ్ అదేవిధంగా ఇది వాల్యూ ఏరియా లోన్ టచ్ చేసి మళ్ళీ రివర్సల్ అవుతుంది అనమాట. వాల్యూమ్స్ లేనప్పుడు, రివర్సల్ అయినప్పుడు మన సింపుల్ స్టడీ ఏంటంటే వాల్యూ ఏరియాని హై టచ్ చేసి రివర్సల్ అయి ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి లోవర్లో ఫామ్ అయితే మనం సేల్ పొజిషన్ తీసుకుంటాం. సేమ్ వాల్యూ ఏరియా లో టచ్ చేసి, ఇది సేల్ డైరెక్షన్కి, వాల్యూ ఏరియా లో వచ్చేసరికి ఇక్కడ టచ్ చేసింది అనుకోండి రివర్సల్ డైరెక్షన్లో, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, అంటే మార్కెట్ పడిపోతూ ఈ జోన్లో వాల్యూ ఏరియా మనకి లోలో సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయితే బై పొజిషన్. సో మనకి ఇక్కడ సిగ్నల్స్ వచ్చాయా, రాలేదు. 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం, ఎనీ టైం ఫ్రేమ్లో చూసుకోండి, నో ప్రాబ్లం. 30 minutesలో కొద్దిగా ఎక్యురసీ ఉంటుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 5 minutesలో ఎలా కనపడుతుంది. సో 5 minutesలో ఇది 5 minutes, మనకి 5 minutesలో హెవీ వాలటిలిటీ కనపడుతుందా, వాలటిలిటీ అనేది చాలా కనపడుతుంది కదా 5 minutesలో. 15 minutesలో మీరు మీ ఇష్టం ఎనీ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకోండి. ఇది 15 minutesలో టచ్ చేసింది, రివర్సల్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది.
సో ఇక్కడ 15 మినిట్స్లో ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్లర్సే ఉన్నాయి. ఇక్కడ ఈ లెవెల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, రివర్సల్ అవుతుంది. బట్ మనకేంటంటే ఇక్కడ కూడా ఇంకా మనకి సెల్లర్స్ ఉన్నారు, ఈ జోన్లో స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. సో ఇక్కడ టచ్ చేసినా మళ్ళీ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. మనం క్లియర్గా మన ట్రేడింగ్ విధానం ఏంటంటే ఇట్లా పైకి వెళ్ళి వాల్యూ ఏరియాని హై టచ్ చేస్తే సేల్ పొజిషన్ తీసుకుంటాం, టచ్ చేసి రివర్సల్ అయిందంటే సేల్ పొజిషన్, బై పొజిషన్ వచ్చేసరికి కింద టచ్ చేసి పైకి వెళ్తే బై పొజిషన్. దీనికి తోడు మనం ఇంకోటి ఆర్ఎస్ఐ కూడా యూజ్ చేస్తాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీ అందరికి తెలిసి ఉంటుంది, కామన్ ఇండికేటర్. సో మనకి ఓవర్ సోల్డ్ జోన్, ఓవర్ బౌట్ జోన్ అంటే ఓవర్గా బై చేసిన జోన్, ఓవర్గా సెల్ చేసిన జోన్. సో కిందికి వెళ్ళి ఇలా పైకి వెళ్ళి ఇలా కిందికి వచ్చి ఇట్లా పైకి వెళ్ళి మనకు కూడా ఇక్కడ వాల్యూ ఏరియాలో టచ్ చేసినప్పుడు ఇక్కడ. సో ఎగ్జాంపుల్ ఇది నిన్నటి మార్కెట్ కదా, ఒకసారి ఇది ఒకసారి ఈడ చూపెడతాను మీకు. 12వ తారీఖు ఇది నిన్నటిది ఒకసారి చూపెడతాను. 12వ తారీఖు సో చూడండి, ఇది నిన్నటి మార్కెట్లో చూపెడుతున్నాను. నేను ఏమైందంటే చూడండి, ఇక్కడ వాల్యూ ఏరియా హైని టచ్ చేసింది, వాల్యూ ఏరియాని టచ్ చేసింది, రివర్సల్ అయింది, వాల్యూ ఏరియాని టచ్ చేసి రివర్సల్ అయింది. ఇలా బేరిష్ క్యాండిల్, నేను ఏం చెప్పాను, ఇలా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి లోయర్లో బ్రేక్ అయితే సేమ్ మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఆర్ఎస్ఐ కూడా పైకి వెళ్ళింది, రివర్సల్ అయింది, పైకి వెళ్ళింది, రివర్సల్ అయింది, ఓవర్ బోర్డ్ జోన్ టచ్ చేసి లెవెల్ టచ్ చేసి రివర్సల్ అయింది. సేమ్ సేల్ డైరెక్షన్, క్లియర్గా సేల్ పొజిషన్. మళ్ళీ ఇక్కడ ఏమైంది, మళ్ళీ కిందికి వచ్చింది, వాల్యూ ఏరియాలోని టచ్ చేసింది, వాల్యూ ఏరియాలోని టచ్ చేసి మళ్ళీ రివర్సల్ అయింది. ఇక్కడ కూడా మనకు ఆర్ఎస్ఐలో ఏమైంది, వాల్యూ ఏరియాలోని టచ్ చేసింది, రివర్సల్ అయింది. సో మనకి క్లియర్గా సిగ్నల్ ఇస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడనేమో సేల్ అంటే మనం ఇట్లా వాల్యూ ఏరియా టచ్ చేయి రివర్సల్ అయినప్పుడు సేల్ డైరెక్షన్ తీసుకుంటాం. ఈ బై సైడ్ ఏమో మళ్ళీ రివర్సల్, వాల్యూ ఏరియా లోన్ టచ్ చేసింది, ఇక్కడ మనకి ఆర్ఎస్ఐలో కూడా లో టచ్ చేసి పైకి వెళ్తుంది. సో చూడండి, ఈ విధంగా ఇది మనకి చాలా ఒక బెస్ట్ లైవ్ డేటా ఇండికేటర్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి, ఎక్కడ వాల్యూమ్స్ లేవో క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది నిన్న డేటా అని మీకు చూపెడుతున్నాను. ఈరోజు మనం ట్రేడ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఒకసారి సో ఈరోజు ఎవ్రీడే ట్రేడింగ్ సెటప్ కాబట్టి మనకి ఇది ఈరోజుది, ఓకేనా. సో ఓవరాల్గా మనకి బేరిష్గా కనపడుతుంది. ఇక్కడ దాకా వచ్చిందంటే రివర్సల్ అవుతుంది. ఇక్కడ ట్రై చేస్తుంది, ఇక్కడ కొద్దిగా బుల్లిష్, కొద్దిగా బయర్స్ కనపడుతున్నారు. బట్ ఈ జోన్లో అంతా సెల్లర్సే ఉన్నారు ఫ్రెండ్స్, ఈ జోన్లో అంతా సెల్లర్సే కనపడుతున్నారు. మనం సేల్ డైరెక్షన్ కూడా తీసుకోవచ్చు. బట్ మన కండిషన్ ఏంటంటే ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఉంటేనే వాల్యూ ఏరియా హైలన్నా, వాల్యూ ఏరియాలో ఆర్ఎస్ఐ కూడా. సో మనకి బిట్ కాయిన్లో ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఈటీహెచ్లో చూద్దాం, మనకు సిగ్నల్ వచ్చిందా రాలేదా. ఓకే, మనకి ఈటీహెచ్లో వచ్చింది, ఈటీహెచ్లో ఇక్కడ బట్ టచ్ చేయలేదు. ఓ నియర్ బై, ఓకే బై చేయొచ్చు, ఇది ఈటీహెచ్ బై చేయొచ్చు. ఇక్కడ ఏంది మనకి బయ్యర్ జోన్ ఉంది, ఇక్కడ దాకా వెళ్తుంది. బట్ ఇక్కడంతా మనకు సెల్లర్స్ కనపడుతున్నారు, ఇదంతా సెల్లర్స్ కనపడుతున్నారు. లెవెల్ ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ బయ్యర్ జోన్ అంటే 80-84 వరకు బై చూద్దాం. ఇది బై చేద్దాం, బై చేస్తున్నా. 0.5 క్వాంటిటీ 0.5 బై ఆర్డర్ తీసుకుంది, బై పొజిషన్ తీసుకున్నాను. ఓకే, మార్కెట్ ఆర్డర్లో ఎంట్రీ అయినాను, బై పొజిషన్ తీసుకున్నాను లైవ్లో. ఓకే,
ఇప్పుడు $0.3 ప్లస్లో రన్ అవుతుంది. 0.6. ఓకే, ఇది రన్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి చార్ట్ మీద కూడా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ SOL/USD చూద్దాం. దీని పరిస్థితి ఏముంది? సేమ్ ఇది కూడా టచ్ చేసింది ఫ్రెండ్స్, రివర్సల్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ RSI టచ్ చేయలేదు, బట్ మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి దీన్ని కూడా నేను బై చేయడానికి ట్రై చేస్తాను. ఇదంతా 5 క్వాంటిటీ. ఓకే, 5 క్వాంటిటీ బై చేసి అనేది కూడా SOL/USD కూడా ఎంట్రీ తీసుకున్నాను. సో మన ఇండికేటర్ ప్రకారం తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? XPR/USD. సో XPR/USD కూడా క్లియర్గా బయింగ్ జోన్ కనపడుతుంది. ఇందులో కూడా చూద్దాం, ఇది కూడా తీసుకుందాం బై. 200 క్వాంటిటీ అంటే ఏదైనా మినిమం $5. ఏదైనా మినిమం $5. $5తో ఇవన్నీ అతి తక్కువ అమౌంట్తో చూడండి ఫ్రెండ్స్, $5. ఓకేనా, 3 ట్రేడ్స్ తీసుకున్నాం ఇప్పుడు. సో 3 ఇప్పుడు ఎంత రన్ అయితే $1 ప్లస్లో 1.2 అట్లా రన్ అవుతున్నాయి. 3 తీసుకున్నాం. సో మనకి ఇది XPR అయిపోయింది. ఇలా అతి తక్కువ $5తో అన్ని పొజిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ XPR PIలో ఉందా? PIలో ఇక్కడ చూపెట్టే డేటా DOGE/USD. ఇది ఇంకా ఇక్కడనే రన్ అవుతుంది ఫ్రెండ్స్, లో టచ్ చేయలేదు. చూద్దాం. వీడు ఏంటంటే కొన్నిటి వరకు డేటా, ఎందుకంటే వీడు ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యిండు. సో మనకి ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యిండు కాబట్టి మనకి డేటా బై చేస్తలేడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ మిగతా ADA, USD ఇవన్నీ కావాలంటే మనం బీనాన్స్లో చూసుకుందాం. ఆల్రెడీ చెప్పాను, బీనాన్స్ వచ్చేసరికి వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో మనకి ఇది ఇంకా అడ్వాన్స్డ్ అన్నమాట. బీనాన్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్, ఇది కూడా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర FI దగ్గర రిజిస్టర్ అయింది. మనం ఇక్కడ కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఆల్రెడీ నిన్నటి వీడియోలు చెప్పాను. వీళ్ళు చాలా 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 బెస్ట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ వచ్చేసరికి కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒకసారి చూపెడతాను. కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ, కాపీ ట్రేడింగ్ ఉంటుంది. ఈ కాపీ ట్రేడింగ్ ఏంటంటే మనకి డైలీ ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళది ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చూపెడుతున్నా అన్నమాట. ఇక్కడ చూడండి, 30 days, లాస్ట్ 180 days. సో ఫ్యూచర్స్లో సో ఎవరెంత ప్రాఫిట్ పొందుతున్నారు లాస్ట్ 180 daysలో ఇట్లా చూసుకొని వాటిని కాపీ చేయొచ్చు. అంటే కాపీ అంటే ఏం లేదు, వీళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఇంత ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నారు, ఇంత పర్సంటేజ్ అని. సో వీళ్ళకి కాపీ చేసినాం అనుకో, ఆటోమేటిక్గా మీ అకౌంట్లో కూడా ఇతను ఏమేమి ట్రేడ్స్ చేస్తున్నారో మీ అకౌంట్లో కూడా అవే ట్రేడ్స్ జరుగుతాయి అన్నమాట. సో మనకు వచ్చే ప్రాఫిట్లో ఇతనికి 10% ఇవ్వాలి. సో ఇలాంటి కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది, మనకి FXలో. బట్ వీళ్ళు వచ్చేసరికి మనకి క్రిప్టోలో కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో మీరు ఇట్లా కాపీ కూడా చేసుకోవచ్చు. ఇక దేనికి సంబంధం లేదు, మీరు అసలు ట్రేడింగ్ చేయనవసరం లేదు. జస్ట్ మీరు అకౌంట్లో అమౌంట్ యాడ్ చేసుకొని ఇక్కడ బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు ఉన్నారో అతన్ని కాపీ చేస్తే, కాపీ అని కొడితే చాలుగా ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ట్రేడ్స్, ఇతను ఏమేమి ట్రేడ్స్ తీసుకుంటే ఆ ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. ఓవరాల్గా ఏంటంటే ఇలా కాపీ చేసుకున్నందుకు మీరు ఫీ 10% మీ ప్రాఫిట్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు బెస్ట్ పర్సన్ ఉందో, ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందో వాళ్ళకి కాపీ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ బీనాన్స్ వాళ్ళు తెస్తున్నారు. ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఈ ఫెసిలిటీ లేదు ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్లో ఈ ఫెసిలిటీ అనేది లేదు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు ఫ్యూచర్స్లో ఆప్షన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఫ్యూచర్స్లో ఆప్షన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మనం ఫ్యూచర్స్లో ఫ్యూచర్స్లో ఓపెన్ చేశాను. మనం ఆల్రెడీ నిన్ననే ఈ ఇండికేటర్ యాడ్ చేసాం ఫ్రెండ్స్ ఇలా. ఓకేనా,
సో ఇక్కడ ఏడిఏ వీళ్ళన్నిటి బీటీసీ యూఎస్డి బిఎన్బి యూఎస్డి వీళ్ళన్నిటికీ ఇండికేటర్ సపోర్ట్ చేస్తుంది. చూడండి ఈ అన్నిటికీ ఇండికేటర్ సపోర్ట్ చేస్తుంది. ఈరోజు 13 డేట్ కాబట్టి డేట్ ఎక్కడ ఉంది? అడ్జస్టింగ్ అంతే. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బిఎన్బి ఏమైపోయింది? అప్ టచ్ చేసింది రివర్సల్ అవుతుంది. మనం బిఎన్బిలో సేల్ పొజిషన్ తీసుకుంటాను. ఇప్పుడు ఏది ఇది? బిఎన్బి ఎక్కడ ఉంది? ఇది బిఎన్బి బిఎన్బి 1. ఓకే, 1 సేల్ చేయాలంటే 5 అడుగుతుంది. ఓకే, $5 మనం సేల్. అరే బై తీసుకున్నాం, సారీ. నో 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 బిఎన్బి క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్. సేల్ తీసుకోవాలి. బిఎన్బి సేల్ రివర్సల్. ఓకే, రివర్సల్ సేల్ చేసిన, బిఎన్బి సేల్ చేసిన. నెక్స్ట్ బిఎన్బి ఈటీహెచ్ బీసీహెచ్ ఎలా ఉంది? బీసీహెచ్ ఓవర్బోర్డ్ జోన్ టచ్ చేసింది, రివర్సల్ అయితే తీసుకుందాం. ఆర్ఎస్ఐ కూడా యాడ్ చేసుకుందాం. ఇండికేటర్, టెక్నికల్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ. సో ఇది రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. ఇది చూద్దాం. బీసీహెచ్ కిందట చూడండి, సెల్లర్ వాల్యూమ్స్ మొత్తం ఇక్కడ టచ్ చేసింది, కిందకి వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పిఆర్ ఎల్టీసీ యూఎస్డి, ఇది కూడా రివర్సల్ అవుతుంది, ఇంకా కిందికి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం సెల్లర్సే ఉన్నారు, మొత్తం సెల్లింగే ఉంది. ఎక్స్ఎంఆర్ యూఎస్డి, ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేసిన చాలా క్రిప్టోస్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళు ప్రొవైడ్ చేయని చాలా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్టీసీ, బీసీహెచ్ చూద్దాం. ఇవి ఇంకా లింక్ యూఎస్, ఇది టచ్ చేసింది, చూడాలి. ఈ ఏరియాలో అయితే వాల్యూమ్స్ లేవు. ఏడిఏ యూఎస్డి, సో ఇది కూడా టచ్ చేసింది. ఓవరాల్గా మనం ఇప్పుడు 4 ఆర్డర్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. 4 ఆర్డర్స్లో మనకి ఓవరాల్గా ఇప్పుడు -$9 ట్రేడ్ అవుతుంది. చూద్దాం. ఓకే, బిఎన్బి సేల్ చేసాం. బిట్కాయిన్ ఎలా ఉంది? బిట్కాయిన్ తీసుకున్నామా? బిట్కాయిన్ తీసుకోవాలి. ఒకసారి మళ్ళీ పైకి వెళ్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ తీసుకుని రివర్సల్ అవుతుందా? చూద్దాం. బిట్కాయిన్, బీటీసీ, ఈటీహెచ్, ఎస్పోల్ యూఎస్డి. ఓకే, ఎస్పోల్ యూఎస్డి ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది.
బిఎన్బి బీసీహెచ్ యూఎస్డి ఇది ఇక్కడి నుంచి రికవర్ అవుతుందా చూద్దాం. ఎందుకంటే వాల్యూ ఏరియా లో టచ్ చేసింది, ఓవర్ బోర్డ్ జోన్ నుంచి రివర్సల్ అవుతుందా లేదా అని అబ్జర్వ్ చేద్దాం. సో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయని కూడా వీళ్ళు చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ఇన్ని ప్రొవైడ్ చేస్తలేరు, బట్ ఇందులో బినాన్స్లో చాలా ఉన్నాయి. జస్ట్ ఇంటర్నెట్ ట్రేడింగ్ పర్పస్ మనం ఈ సెటప్ చేసుకుని ట్రేడింగ్ చేయడమే. ఓకేనా. డిపాజిట్ కూడా మీరు నియర్లీ 20 lakhs దాకా చేసుకోవచ్చు ఇందులో. సో ఇందులో ఇంకా బెనిఫిట్ ఆల్రెడీ చెప్పాను కదా, కాపీ ట్రేడింగ్ అనే ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. ఫ్యూచర్స్ ప్రజెంట్ పే $1 to send it $20 ఫ్యూచర్ ప్రజెంట్. సో వీళ్ళు చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు న్యూ యూజర్ రెగ్యులర్ ప్రజెంట్ బీటీసీ బై లాంగ్. ఓకే. సో ఇవి చాలా ఉన్నాయి ఇందులో. మనకి బీనాన్స్ ఫ్యూచర్స్ ఇది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, దీన్ని చూడాలి. మనకి డిపాజిట్ కూడా చాలా ఇండియన్ కరెన్సీలో చేయొచ్చు. ఐఎంపిఎస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ బై విత్ ఐఎన్ఆర్ ఎంతన్నా చేయొచ్చు. 15 lakhs కూడా డిపాజిట్ చేయొచ్చు. యూపీఐ ఉంటుంది వీళ్ళకి, ఐఎంపిఎస్ కూడా ఉంది, డైరెక్ట్ ఐఎంపిఎస్ కార్డు ఐఎంపిఎస్ నుంచి కూడా చేయొచ్చు. ఓకేనా. మల్టిపుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇవ్వండి ఐఎంపిఎస్, యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే నెట్ బ్యాంకింగ్. సో ఇలా కూడా చేయొచ్చు. సో ఎంత ఇక్కడ డిపాజిట్ నియర్లీ 20 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బీనాన్స్లో. సో ప్రజెంట్ మనకి $4.32 $11 మైనస్ రన్ అవుతుంది. చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇదే మనం మళ్ళా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ బిట్ కాయిన్ మనకి లెవెల్స్ దగ్గర లేదు. ఎల్టీసీఎస్డి వీడి వాల్యూమ్ దగ్గర లేదు, ఇది ప్రొవైడ్ చేయడు, డేటా తీసుకుంటలేడు కాబట్టి. ఎల్టీసీఎస్డి ఉందా, సో ఎల్టీసీఎస్డి కూడా మనకి ఓవర్సోల్డ్ జోన్కి వచ్చింది. ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్స్ లేవు. ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే అవకాశం ఉంది మనకి. ఇది కూడా ఇక్కడ ఆర్ఎస్ఐ ఇక్కడ టచ్ చేయలేదు. తీసుకుందాం ఎల్టీసీఎస్డి. మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావాలి కదా, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితేనే తీసుకోవాలి. బిఎన్బిఎస్డి ఆల్రెడీ తీసుకున్నాం. సో ఇలా ఏదైనా మరి నేనేం చేశాను తక్కువ అమౌంట్ తోటే, ఇక్కడ ఎంత అమౌంట్, అరౌండ్ 5K అమౌంట్ తోటి నేను తక్కువ క్వాంటిటీతో ట్రేడ్స్ తీసుకుంటాను అన్నమాట. మల్టిపుల్ కరెన్సీస్లో తీసుకుంటే ఏంటంటే కొన్నిట్లో నెగిటివ్ ఉన్నా కొన్నిట్లో పాజిటివ్ ఉన్నా, ఓవరాల్గా మన స్ట్రాటజీ ప్రకారం మనం సేఫ్ సైడ్ ఉంటాం. బిఎన్బి ఓకేనా. ఇంట్లో అన్నీ గ్రీన్ పాజిటివ్ వాల్యూమ్సే ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే ఓవర్ బౌట్ జోన్ నుంచి రివర్సల్ అవుతుంది.
అంకెనేడు. సో ఇది ఫ్రెండ్స్ లైవ్ ట్రేడ్ చూశారు కదా. మళ్ళీ నేను ఈవినింగ్ వీడియోలో మళ్ళీ చూపెడతాను ఓవరాల్గా. ఇది లైవ్ ట్రేడ్, ఎందుకంటే మనకి లైవ్ ట్రేడ్లో పొజిషన్స్ చూపెట్టలేం కదా, మనకి లెంత్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈవినింగ్ ట్రేడ్లో మళ్ళీ చూపెడతాను ఈ పొజిషన్లు ఎలా క్లోజ్ అయినాయి ఏ విధంగా అనేది. ఓకేనా. సో అది ఫ్రెండ్స్ ఈరోజుటి ఒక వీడియో. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి. అకౌంట్ లేని వాళ్ళు అందులో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.